కాళేశ్వరంపై సీబీఐ ఎంక్వైరీని 20 నెలల కిందటే తీసుకుంటే బాగుండేదని అన్నారు బీజేపీ ఎంపీ డీకే అరుణ. 20 నెలలు కాలయాపన చేసి సాక్ష్యాలన్నీ మాయించేసి ఇప్పుడు సీబీఐ విచారణ అనటం బీఆర్ఎస్ను కాపాడటమేనని అన్నారు. బీజేపీపై బురద జల్లేందుకు సీబీఐ విచారణని విమర్శించారు. అసలు కేసీఆర్పై చర్యలు ఎందుకు తీసుకోవటం లేదని ప్రశ్నించారు. మరోవైపు కేసీఆర్ లేకుంటే కవిత ఎవరు, హరీష్ రావు ఎవరు, కేటీఆర్ ఎవరని అన్నారు. అవినీతి కేసులో ముందు జైలుకు వెళ్లింది కవితనే కదా అన్నారు. కాళేశ్వరం అవినీతిలో కేసీఆర్ కుటుంబం మొత్తం భాగస్వాములే అంటున్న డీకే అరుణతో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. పొలిటికల్ డెవలప్మెంట్స్, కాళేశ్వరం పైన సిబిఐ విచారణ, అదేవిధంగా బీఆర్ఎస్లో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్, గద్వాల సంబంధించిన డెవలప్మెంట్ పైన జరుగుతున్నటువంటి చర్చ, వీటిపైన మాట్లాడేందుకు మనతో పాటు డీకే అరుణ గారు ఉన్నారు. వారిని అడిగి మిగతా వివరాలు తీసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, చెప్పండి, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు మీరు డిమాండ్ చేసినట్టుగానే సిబిఐ విచారణకు కాళేశ్వరం పైన నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి, ఈ నిర్ణయం 20 నెలల కిందట తీసుకుని బాగుండేది. 20 నెలలు ఆలస్యం అయిపోయింది. ఇప్పుడు ఈ అధికారంలోకి వచ్చి దాదాపు 20 నెలల తర్వాత వాళ్ళు కమిషన్ అనేసి కాళేశ్వరం పైన ఎంక్వైరీకి ఆ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టును అసెంబ్లీలో చర్చిస్తామని చర్చించిన తర్వాత దాని మీద యాక్షన్ లేకుండా మళ్ళీ సిబిఐ ఎంక్వైరీ అన్నారు, సిబిఐకి ఇస్తున్నామన్నారు. సో దీంట్లో వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. వాళ్ళని కాపాడడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చాలా తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తున్నది అనేది ఇక్కడ స్పష్టమైంది. ఆలస్యం చేయడం ఒకవైపు, ఈ సిబిఐ ఎంక్వైరీ అనేది మేము ఆనాడే డిమాండ్ చేసినాం కదా, సిబిఐ ఎంక్వైరీ చేయండి, కమిషన్ కాదు, సిబిఐ ఎంక్వైరీ చేయండి అని చెప్తే ఆ రోజు పట్టించుకున్నటువంటి ప్రభుత్వం 20 నెలల తర్వాత ఒక కమిషన్ చేసిన తర్వాత, కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వాళ్ళు సిబిఐ ఎంక్వైరీకి మేము ఇస్తున్నామనేటటువంటి విషయాన్ని చూస్తుంటే ఈ ప్రభుత్వము ఖచ్చితంగా దీని వెనక ఉన్నటువంటి నాయకులను కాపాడడానికి, బీఆర్ఎస్ పార్టీ నాయకులను కాపాడడానికి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నది. కేసీఆర్ జైలుకు పోతాడు, ఇక అయిపోయింది, ఈ రోజు అరెస్టు, రేపు అరెస్ట్ అని వచ్చింది. మరి దానిపైన ఇప్పుడు అటువంటి యాక్షన్కి పోకుండా మళ్ళీ సిబిఐ ఎంక్వైరీ అంటే మీరు ఇన్ని రోజులు ఈ కమిషన్ ఎందుకు వేసినట్టు, ఎందుకోసం కమిషన్ వేసినట్టు? ఇప్పుడు ఏం రేపు సిబిఐ ఎంక్వైరీ అంటారు, సిబిఐ ఎంక్వైరీకి వస్తుంది. ఇక్కడ వీళ్ళు ప్రభుత్వం సహకరించాలి, సహకరించదు. వాళ్ళకి కావాల్సిన సాక్ష్యాలను అన్నింటినీ కూడా మాయం చేస్తుంది. మాయం చేసి రేపొద్దున ఏమంటుంది, బీజేపీ ఏం చర్యలు తీసుకోలేదంటది. వీళ్ళు వాళ్ళతో కుమ్ముక్కు అయిపోయినరు లోపల. రేపు సాక్ష్యాలు కావాలి కదా, దేనికైనా ఒక యాక్షన్ తీసుకోవాలంటే సాక్ష్యం కావాలా. సాక్ష్యాలను అన్ని వీళ్ళు మాయం చేసినాక సిబిఐ ఎంక్వైరీ చేస్తే ఏం చేయాలి? సిబిఐ ఎంక్వైరీలో ఏం చేస్తారు వాళ్ళు వచ్చి? ఈ రాష్ట్రం సహకరించకపోతే సిబిఐ ఎంక్వైరీ ఏ విధంగా యాక్షన్ తీసుకుంటుంది, ఏ విధంగా దాని మీద ఎంక్వైరీ పూర్తి ముందుకు పోతుంది? ఇదంతా కూడా ఒక ప్రణాళిక, పన్నాగంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు సిబిఐకి అప్పగిస్తున్నామని, భారతీయ జనతా పార్టీ మీద తోసేద్దాం, రేపు వాళ్ళ మీదనే బీఆర్ఎస్ బీజేపీ ఒకటని మళ్ళొక పాట అందుకుందాం అంటే అటువంటి రాజకీయంలో కుట్రలో భాగంగానే ఇదంతా చేస్తూ ఉంది. ఇంకోటి మేడం, ఏదైతే బీఆర్ఎస్లో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ చూశారు, నిన్న మొన్న జరిగినటువంటి డెవలప్మెంట్ చూశారు, కవిత మాట్లాడినటువంటి మాటలు కూడా మీరు పరిశీలించారు. అదేవిధంగా కవితను సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? దీనిపైన మీ కామెంట్. ఇప్పుడు కవిత అసలు కేసీఆర్ లేకుంటే కవిత ఎవరో తెలియదు. బికాజ్ ఆమెకు కేసీఆర్ అనే కూతురు అనే పేరు, ఆ కూతురు కాకపోతే ఆమెను ఎవరు పట్టించుకునే వాళ్ళే కాదు కవితని. వాళ్ళ ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీలో వచ్చినటువంటి పొలిటికల్గా పవర్ కోసం జరుగుతున్నటువంటి పోరాటం, కేసీఆర్ వారసత్వం ఎవరికి రావాలని జరుగుతున్నటువంటి ఆ ఇంట్లో పోరాటం, ఆ పోరాటంలో ఈరోజు బయటకు వచ్చి ఎవరి మీద ఎవరు దుమ్ము ఎత్తిపోసుకుంటున్నారు. దాంట్లో ఆయనకున్నది ఈయనకు లేదు. అందరికంటే ముందు జైలుకు పోయింది కవితనే కదా. అవినీతి ఆరోపణలు ఎదుర్కొని లిక్కర్ కేసులో అందరికంటే ముందు జైలు పోయింది కవితనే. కవిత ఈరోజు సంతోష్ రావు, హరీష్ రావు గురించి మాట్లాడుతుంటే మా నాయనకు లేదు అంటే, తండ్రి లేకుంటే వీళ్ళందరూ ఎక్కడొచ్చిండ్రు? కేసీఆర్ యొక్క సపోర్ట్తోనే కదా, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండబట్టే కదా వీళ్ళ కుటుంబం అంతా కుటుంబ పాలన చేసింది రాష్ట్రంలో. ఈ కుటుంబ పాలనలో కంప్లీట్ ఎట్లా పాలన చేసిందంటే ఎవరు ఎక్కడ క్విక్ మనకుండా, అసలు ఈ రాష్ట్రంలో స్వేచ్ఛ లేకుండా, ప్రజాస్వామ్యం లేనటువంటి పాలన ఆ 10 ఏళ్ళు కేసీఆర్ పాలనలో అందించిండ్రు. వీరు ఇంకెవరిని బ్లేమ్ చేయడానికి లేదు. అసలు ఏదొచ్చినా ఈ కుటుంబానిదే బాధ్యత. ఏ అవినీతి ఆరోపణలు వచ్చినా, ఏ అవినీతిలో బయటకు వచ్చినా, నిజాలు బయటకు వచ్చినా వాటన్నిటికీ బాధ్యత కుటుంబమే భరించాల్సి ఉంటుంది. వాళ్ళే బాధ్యులు. అంటే కాళేశ్వరంలో హరీష్ రావు, సంతోష్ రావుల యొక్క భాగస్వామ్యం ఉంది అవినీతిలో, కానీ కేసీఆర్ లేడని చెప్పేసి కూడా మాట్లాడు. అదే చెప్తున్నా కవిత. ఇప్పుడు వాళ్ళ హరీష్ రావు ఉన్నాడు, సంతోష్ రావు ఉన్నాడు అంటే ఇప్పుడు నువ్వు కూడా ఉన్నావు తల్లి దాంట్లో. ఇప్పుడు లిక్కర్ కేసులో కవితమ్మ కూడా పోయి వచ్చింది.
ఇప్పుడు కేసీఆర్ని కాదంటే సంతోష్ రావు ఎవరు, హరీష్ రావు ఎవరు? అండర్ కేసీఆర్ కదా వీళ్ళందరూ కూడా. సో వీళ్ళందరికీ భాగస్వామ్యం ఉంది. తండ్రి పక్కన పెట్టి ఇంకేదో తప్పిద్దామని ఏదో సింపతి కోసము, తండ్రి మార్కుల కోసము ఏదేదో మాట్లాడుతున్నట్టుంది తప్ప వాళ్ళ ఫాదర్ యొక్క మార్కులు కావాలని ఏమన్నా ప్రయత్నం చేస్తుందేమో, వాళ్ళ అన్నకు ఎక్కువ మార్కులు వేస్తున్నాడు మా నాయన, నాకు ఎక్కువ మార్కులు వేయించుకోవాలని ఆమె ప్రయత్నం చేస్తుందేమో. దాంట్లో ఎలాంటి ఆమె మాట్లాడేటువంటి మాటలు కేవలం తన సర్వైవల్ కోసం మాట్లాడుతుంది తప్ప దాంట్లో వాస్తవాలు అందరికీ సంబంధమే. దాంట్లో ఆ కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తికి ఈ అవినీతి కేసుల్లో ప్రతి ఒక్కరికి కూడా వారికి అందరికీ సంబంధం ఉన్నట్టే. ఇది డీకే అన్న గారు చెప్తున్నటువంటి విషయం. కేవలం ఏదైతే సిబిఐ విచారణకు ఇచ్చినటువంటి విషయం ఏదైతుందో అది చిత్తశుద్ధితో ఇవ్వలేదు, బీజేపీ పైన బట్ట కాల్చి మీద వేసేందుకు వరకే ఇచ్చారని చెప్పేసి డీకే అన్న గారు అంటున్నారు. ఇక గద్వాల అభివృద్ధి పైన చర్చించేందుకు సిద్ధం. ఆ తేలు మైదానంలో మా పార్టీ నేతలు ప్రతినిధులు రావడానికి సిద్ధంగా ఉన్నారు. టైము చెప్తే మేము చర్చించేందుకు వస్తామని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరామెన్ రాంబాబుతో మహేష్, ఎన్టీవీ, హైదరాబాద్.